సంతోషమే. కానీ రేవంత్ గౌడ్ అవుతా, యాదవ్ అవుతా, ముద్రాజ్ అవుతా అని చెప్పాడు. నువ్వు రేవంత్ దీన్ కావడం ఈజీ, ఎందుకంటే కన్వర్జన్ చేసుకోవచ్చు. కానీ కులాలకు మార్పులు లేవు. అయినా నువ్వు ఆ కులాలకు ఏం చేసినా అడుగుతా ఉన్నాను. ఏ బీసీ యొక్క రిజర్వేషన్ గురించి మాట్లాడి నువ్వు నీ క్యాబినెట్లో ఎంతమంది బీసీలు ఉన్నారని అడుగుతా ఉన్నాను. 8 మంది ముస్లింలకు చైర్మన్ చేస్తానని చెప్పినావు, కానీ ఏమి చేసినావు ఓబీసీలకు అని చెప్పి అడుగుతా ఉన్నాను నేను. కాబట్టి రేవంత్ దీన్ గారు, ఈరోజు మీరు ఆలోచించుకోవాలి. ఈ రాష్ట్రంలో అందరినీ ఒకే రకంగా చూడాలి. మన దేవాలయాలు మనం రక్షించుకోవాలంటే, మన దేవాలయాల భూములను మనం రక్షించుకోవాలంటే భారతీయ జనతా పార్టీని ఆదరించిన మిత్రులారా. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ యొక్క తెలంగాణని మనం రక్షించగలుగుతుంది. అందుకే మేము చెప్పినాము, సేవ్ తెలంగాణ, ఓటు బీజేపీ అని. బీజేపీయే తెలంగాణను రక్షించగలుగుతుంది. మనం గతంలో బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు తెలంగాణ ప్రజలు, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఈ 2 పార్టీలు చూసినట్టు విషయాన్ని చూసాం మనం. ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి, మార్పులు చూడండి. ఈరోజు తెలంగాణలోనే కేంద్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి పథకాలు నడుస్తూ ఉన్నాయి. మీకు 5 కిలోల బియ్యం ఉచితంగా వస్తుందంటే అది మోదీ గారు చేపట్టే వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్లకు స్వనిధి కార్యక్రమం ఇస్తున్నారంటే ఉపాధి కోసమో, అది నరేంద్ర మోదీ గారి వాళ్ళు ఇస్తుంది. మీ స్ట్రీట్ లైట్లు వెలుగుతున్నాయంటే అది కేవలం నరేంద్ర మోదీ గారు చేపట్టే వెలుగుతూ ఉంది. కానీ ఈ రేవంత్ దీను, గతంలో ఉన్నటువంటి కేటీఆర్, కేసీఆర్ ప్రభుత్వం, ఈ ఇద్దరు కూడా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు, కానీ చేసింది ఏం లేదు. ఇంతమంది మిత్రులు అంటున్నారు